హే హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు న్యూజిలాండ్. సో యాక్చువల్లీ చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో మేము కొత్తింటికి షిఫ్ట్ అవుతున్నామని. సో మేము నార్త్ టు సౌత్ షిఫ్ట్ అవుతున్నాము. నార్త్ టు సౌత్ షిఫ్ట్ అవ్వాలంటే దెర్ ఈస్ నో ఎనీ బస్ ఫెసిలిటీస్ అలాంటివి ఏమి ఉండవు. ఐదర్ ఫ్లైట్లో వెళ్ళాలి లేదా బోట్లో వెళ్ళాలి. సో మేము వచ్చేసి మాకు చాలా ఇంట్లో అక్కడ నార్త్లో ఉన్నప్పుడు చాలా మెటీరియల్స్ ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు క్యారీ అవన్నీ క్యారీ చేయాలి. సో సౌత్కి వెళ్ళాలంటే సో అందుకే మా ఓన్ వెహికల్లో మేము క్యారీ చేస్తున్నాం. అండ్ మేము నార్త్ టు సౌత్ ట్రావెల్ చేయాలంటే మేము ఒక ఫెర్రీ బుక్ చేసుకున్నాం. అండ్ మధ్యలో చాలా పెద్ద సముద్రం ఉంటుంది. ఆ సముద్రంలో వచ్చేసి అట్లీస్ట్ 3 hours ట్రావెల్ చేయాలి. అండ్ సీ చూడండి, కార్ వచ్చేసి ఆ ఫెర్రీలో పార్క్ చేస్తున్నాం. సో మేము అక్కడ నుంచి మళ్ళీ 3rd floorకి షిఫ్ట్ అవ్వాలి. 3rd floorలో వచ్చేసి మాకు ఇక్కడ ఫెర్రీలో అకామిడేషన్ ఇచ్చారు. సో వీ బుక్డ్ ఎ రూమ్. ఇంకా అక్కడ అన్ని షాపింగ్స్ కూడా ఉంటాయి ఫెర్రీలో. సో మీరు ఈ వీడియో ఫుల్గా చూడండి, సో మీకు అర్థమవుతుంది. అండ్ అక్కడ వచ్చేసి చాలా ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, గ్రోసరీస్ కానివ్వండి, అండ్ డిఫరెంట్ షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి ఫెర్రీలో. సో 3 hours లిటరలీ వీ ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ ఇక్కడ వచ్చేసి అట్లీస్ట్ 3 hours కంపల్సరీ ఫెర్రీలోనే ఉండాలి. అండ్ సముద్రంలో ట్రావెల్ చేసాం. ఇప్పుడు ప్రస్తుతానికి న్యూజిలాండ్లో వచ్చేసి ఫుల్ కూల్ ఎన్విరాన్మెంట్. అండ్ ఈ కూల్ ఎన్విరాన్మెంట్లో న్యూజిలాండ్లో సముద్రం మధ్య నుంచి ట్రావెల్ చేస్తుంటే ఆ చలి అసలు తట్టుకోలేకపోయాము. బట్ స్టిల్ చాలా ఎంజాయ్ ఉంది అక్కడ. అండ్ వీడియో ఫుల్ చూడండి, సో యూ కెన్ అండర్స్టాండ్ ఎలా ఉంది ఇన్సైడ్ ఫెర్రీలో. అండ్ అక్కడ ఫుడ్ కానీ అన్నీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ వన్స్ అక్కడ రీచ్ అయ్యాక మళ్ళీ అక్కడ నుంచి సో వీ రీచ్ టు సౌత్. అండ్ సౌత్లో ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ 4 hours అక్కడ జర్నీ ఉంది. మా కార్లో ఓన్ వెహికల్లోనే ట్రావెల్ చేసాము.